ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవం గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ బి, బ్రేవ్, ధైర్యం అనే లక్షణాన్ని కలిగి ఉండాలని చూద్దాము. దానికి ముందుగా మనకి మూలవాక్యంగా 2వ దినవృత్తాంతంలో 15:7 తీసుకోవటం జరిగింది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మరి మనం ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే ధైర్యం అనే మాటకి స్ట్రాంగ్ అని, కాన్ఫిడెన్స్ అని ఇట్లా సందర్భానుకూలంగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బట్ ఇంగ్లీష్ జనరల్ డిక్షనరీలో చూసినట్లయితే ధైర్యానికి బ్రేవ్ అనే మాట యూజ్ చేయటం జరిగింది. సో బీ బ్రేవ్, ధైర్యంగా నుండు. ఈ లక్షణాన్ని ఒక క్రిస్టియన్గా కలిగి ఉండాలని చూద్దాము. దీని మూలవాక్యం చెప్పుకున్నాం కదా, 2వ దినవృత్తాంతంలో 15:7. దీని సందర్భం చూసినట్లయితే యాక్చువల్లీ నేటి దినాలకి చాలా దగ్గరగా ఉన్నది. చూద్దాము దీని సందర్భాన్ని. దీనికి ముందున్న సందర్భం 15:5 నుంచి చెప్తున్నాను. 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము, మన మూలవాక్యం అయితే 7వ వచనం, 5 నుంచి చూసుకుందాం. ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలు చక్కబెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానం లేకుండాను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను కనుక జనమును పట్టణమును పాడు చేసెను. ఈ సందర్భం చెప్తూ మన మూలవాక్యంగా చెప్పుకున్నది, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మరి నేటి క్రైస్తవ దినాలలో కూడా మనం ఇలాంటి కల్లోలాన్ని చూస్తూ ఉన్నాము. దేశంలో ఒక తెగులు తర్వాత ఒక తెగులు, అల్లర్లు, గొడవలు, హింసలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మనతో దేవుడు చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్రిస్టియన్గా మనం ధైర్యం విడిచిపెట్టకూడదని. అలాగే ధైర్యంతో ఒక పని స్టార్ట్ చేస్తే అంటారు కదా లోకంలో ఒక సామెత, వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్. ధైర్యంతో ఒక మంచి పనిని ఒక మంచి ప్రయత్నంతో ఆరంభంతో ఆరంభిస్తే సగం పని సాధించినట్టేనంట విజయవంతంగా. అలాగనే మనం ధైర్యం కలిగి ప్రతి పనిని కూడా కొనసాగించబద్దులమై ఉన్నాం. అలాగే ధైర్యం ఎవరికి ఎప్పుడు కావాలి, ఎవరికి ధైర్యం చాలదో, ఎవరికి ధైర్యం చెడుతుంది, చెడిపోయిన ధైర్యాన్ని ఎలా బాగు చేయాలి, ధైర్యాన్ని ఎలా బలపరచాలి, అసలు ధైర్యానికి మూలాలేంటి, ఎవరి ద్వారా ధైర్యం దొరుకుతుంది, అలాగే ధైర్యం వల్ల దొరికే దీవెనలేంటి, మరి ఏ పరిస్థితుల్లో ధైర్యం కావాలి, ఇలాంటి అంశాలన్నీ మనం ధ్యానిద్దాము. మొట్టమొదటిగా చూసినట్లయితే అసలు ధైర్యాన్ని కలిగించేది వాట్ స్ట్రెంగ్థెన్స్ ద బ్రేవ్. దీనికి మొట్టమొదటిగా చూసినట్లయితే దైవ దర్శనం ధైర్యాన్ని కలిగిస్తుందంట. అది 2 సమూయేలు 7:27 చూసినట్లయితే దైవ దర్శనం ధైర్యాన్ని కలిగిస్తుంది. 2 సమూయేలు 7:27. మరి అక్కడ నాతాన్ అనే ప్రవక్త వస్తారు కదా, మందిరం కట్టాలి అని అనుకుంటున్నప్పుడు రాజన్న దావీదు గారు నాతాన్ ప్రవక్తను పిలిపించి మాట్లాడితే ఆ రాత్రి కాల వేళ నాతాన్ గారిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి ప్రవచనాత్మకంగా చెప్పిన తర్వాత మరి ఇది దావీదు గారు అంటా ఉన్నారనమాట, ఇశ్రాయేలుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగుజేయుదునని నీవు నీ దాసుడినైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకు నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. మరి దర్శనం అన్నది మనల్ని ధైర్యపరుస్తుంది. మరి అపోస్తుల కార్యంలో కూడా 26వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. పలుమార్లు పౌలు గారు ఆయన సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఈ దర్శనాన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. అగ్రిపరాజు ముందు నిలబెట్టినప్పుడు కూడా పరలోకం ఆకాశమందు కలిగిన ఆ దర్శనానికి అవిధేయుడను కాక అని. మరి యాకోబు గారు కూడా అన్న దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు కూడా ఆ దర్శనాన్ని చూస్తారు కదా. ఆ దర్శనం అన్నది ఏంటంటే మనకి టఫ్ టైమ్స్ లో మనం బలహీనమవుతున్నప్పుడు, మన విశ్వాసంలో జారిపోతున్నప్పుడు ఈ దర్శనం అన్నది మనం బలపరుస్తుంది అనమాట. దర్శనంతో పాటు ఇంకా చూసుకుందాము. 2వదిగా చూసినట్లయితే మరి మన పక్షాన దేవునికున్న అనాదికాల ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ ఆర్ గాడ్స్ ప్రొవిజన్ కూడా మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. మరి ఇది కూడా చూసినట్లయితే
మొదటి దినవృత్తాంతములు 28:10 చూడగలుగుతాము. మొదటి దినవృత్తాంతములు 28:10. మరి ఇదేంటంటే రాజు అయిన దావీదు గారు ఒక తండ్రిగా సొలొమోను గారిని బలపరుస్తున్న సందర్భం అన్నమాట. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. మరి ఇది తండ్రి సెలవిస్తా ఉన్నాడు. మరి నేను కట్టాలనుకున్నాను మందిరం కాదు, నీ కుమారుడి చేత నేను కట్టిస్తాను మందిరం అని దేవుడు నాకు సంతానాన్ని ఇవ్వకముందే ఆయన ఎన్నికలో మరి నువ్వున్నావు కాబట్టి నువ్వు ఈ పని ధైర్యంగా జరిగించు అని ఆ ప్రవచనాన్ని అతని సొలొమోను గారి పక్షాన ఉన్న ఆ దైవికమైన ప్రణాళికను చెప్పి కుమారుణ్ణి ధైర్యపరుస్తూ బలపరుస్తున్న సందర్భం అన్నమాట. మూడోదిగా చూసినట్లయితే ప్రవచనం. మరి ప్రవచనం కూడా ఏ రీతిగా ధైర్యాన్ని బలపరుస్తుంది, ధైర్యాన్ని పురుకొల్పుతుందో చూద్దామండి. మరి ప్రవచనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతంలో 15:8 మనం చూడగలుగుతాం. 2వ దినవృత్తాంతంలో 15:8 ప్రవక్తైన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని, మరి ప్రవక్త చెప్పిన మాటలకి ధైర్యం తెచ్చుకున్నారు. మరి ప్రవక్తకి ఏమి చెప్పకుండా, ప్రియులైన వారికి కానీ ప్రవక్తలకు కానీ దేవుడు ఏం చెప్పకుండా ఏమి చేయడండి. కంపల్సరీ ఆయన ప్రవచన రూపంగా చెప్పుకున్న రీతిగా మరి అనాది కాల ప్రణాళిక ఇదన్నీ బయలుపరిచి మాత్రమే దేవుడు ఏ స్టెప్ అన్న తీసుకుంటారనమాట. మరి ఈ ప్రవచనం కూడా ఒక మనిషిని ధైర్యాన్ని ఇస్తుంది, అలాగే నిరీక్షణ కోల్పోయినప్పుడు బలాన్ని ఇస్తుంది అనమాట. అలాగే దేవుని మాట కూడా బలపరుస్తుందంట. మరి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మనం దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్, ఇది ఏ రీతిగా బలపరుస్తుందో దానియేలు 10వ అధ్యాయము 19 చూడగలుగుతాం అన్నమాట. దానియేలు 10:19. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి అని చెప్తా ఉన్నారు. మరి ధైర్యం తెచ్చుకొని 1కి 2 సార్లు మరి దూత వచ్చి బలపరుస్తా ఉన్నది. దేవుని మాటను చెప్పి నీకు శుభమవుతుంది, నువ్వు బహుప్రియుడవు దేవునికి అని. మరి ఈ దేవుని మాట విన్నప్పుడు కూడా మన బలహీన క్షణాన్ని, మరి అప్పటి వరకు ఫాస్టింగ్ ఉన్నారు, చాలా వేచి చూస్తా కృంగుదలలో ఉన్న దానియేలు గారికి బహుప్రియుడు శుభమవుతుంది ధైర్యం తెచ్చుకున్న మాట చాలా బూస్టప్ ఇచ్చిందనమాట, చాలా ధైర్యపరిచింది అనమాట. ఇంత మాత్రమే కాదు కానీ మనం చూసినట్లయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అలాగే భక్తి కలిగి ఉండటం కూడా ధైర్యాన్ని ఇస్తుందంట. మరి యోబు గారిని అంటారు కదా, యోబు 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. అలాగే సామెతల్లో 14:26 కూడా ఉంటది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటట బహుధైర్యం పుట్టిస్తుందంట. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కూడా మరి ధైర్యం కలుగుతుంది, బలపరచబడుతాం. అలాగే 6th వన్ చూసినట్లయితే 5th వన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ధైర్యం కలుగుతుంది. అలాగే 6th వన్ చూసినట్లయితే ఒకరి క్షేమ స్థితిని బట్టి కూడా ధైర్యంగా ఉంటది. ఫిలిప్పి 2:19 చూసినట్లయితే ప్రాస్పారిటీ, క్షేమ స్థితి, మరి అన్ని సెటిల్మెంట్ బాగా ఉన్నప్పుడు, అంత బాగున్నప్పుడు ధైర్యంగా ఉంటది కదండి. లేకపోతే బిడ్డలో సెటిల్ అవ్వలేదండి, పరిచర్యలో ఫలింపుదల లేదండి, ఆత్మలు ఏమి రక్షించబడట్లేదు, ఇట్లా ఉన్నప్పుడు ధైర్యం చెడిద్ది ఒక మనిషికి. కానీ అన్ని వెల్ సెటిల్డ్ గా ఉండి కుటుంబం గాని పరిచర్లు గాని దీవెనకరంగా ఉన్నప్పుడు ఏంటంటే క్షేమ స్థితి, ధైర్యంగా ఉంటది. చూద్దాం ఇది కూడా. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపించుచున్నాను. మరి క్షేమం తెలుసుకున్నప్పుడు ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటది. మరి ధైర్యాన్ని కలిగించేవి 6 పాయింట్స్ చెప్పుకున్నాము. దైవ దర్శనం, అనాది కాల ప్రణాళిక, ప్రవచనం, దేవుని మాట, భక్తి, క్షేమ స్థితి. ఇవి ఒక మనుషుల్లో
ధైర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఎవరికి ధైర్యం ఉంటది? హూ కెన్ హ్యావ్ ద బ్రేవ్ అంటే యెహోవాని వెలుగుగా రక్షకుడుగా ఎవరైతే కలిగి ఉంటారో, కీర్తన 27:3 మనం చూడగలుగుతామో యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు అన్నమాట. మరి ఎవరైతే దేవుణ్ణి రక్షకుడుగా కలిగి ఉంటారో వారికి ధైర్యం ఉంటదంట. మనం చూసినట్లయితే యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, కీర్తన 27:1. 3లో చూసినట్లయితే నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందురు. మరి అంత మాత్రమే కాదు కానీ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండే వారికి కూడా ధైర్యంగా ఉంటదంట. ఇది కూడా చూసినట్లయితే మరి కీర్తన 31:24 ఉంటది. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. అలాగే 27:14 కూడా యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. మరి ఎవరికి ధైర్యం ఉంటదంటే యెహోవాని రక్షకుడుగా వెలుగుగా కలిగి ఉన్న వారికి, అలాగే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండే వారికి ధైర్యం ఉంటది. అలాగే మనల్ని ధైర్యపరిచేది ఏది? సోర్సెస్ ఆఫ్ బ్రేవ్ అంటే దేన్ని బట్టి, ఎవరిని బట్టి మనం ధైర్యం కలిగి ఉంటాం? మరి మొదటి సమూయేలు చూసినట్లయితే యెహోవాని బట్టి ధైర్యం అంట. మొదటి సమూయేల్లో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 36, మరి ఇక్కడ 36 దావీదు ముఖ్యులు దుఃఖపడెను. మరి వీళ్ళందరూ పట్టబడినప్పుడు తనతో ఉన్న వారందరూ రాళ్ళు తీసుకొని చంపాలనుకుంటున్నప్పుడు ఆయన ఏ రీతిగా ధైర్యపరిచాడో చూద్దాము. 6లో చూసినట్లయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మరి యెహోవాను బట్టే, మన దేవుని బట్టే మనకి ధైర్యము, మన దేవుడే మన నమ్మకమై ఉన్నది. అలాగే 2వ పాయింట్ చూసినట్లయితే దేవుని స్తుతించుటను బట్టి కూడా ధైర్యం అంట. మరి అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 28:15 చూసినట్లయితే పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మరి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మనం ధైర్యంగా స్తుతులు చెల్లించినప్పుడు బలపరచబడతాము, ధైర్యం కలుగుతుంది. మరి ఏమీ లేని పరిస్థితుల్లో కానీ, నిరాశ నిస్పృహలో ఉన్న పరిస్థితుల్లో కానీ, మరి ఇంక అసలు ఆశ లేదండి, హోప్లెస్ అండి అన్న కండిషన్ లో కూడా దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు ఆ భయాలన్నిటి నుండి విడుదల మాత్రమే కాదు కానీ ధైర్యం పెంపొందించబడుతుంది. అలాగే 4th పాయింట్ చూసినట్లయితే 4th పాయింట్ ఎవరికి ధైర్యం ఉండదు అంటే ఎవరికి ధైర్యం చాలదు. హూ ల్యాక్స్ బ్రేవ్, ఎవరికి ధైర్యం చాలదు. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయంలో చూసినట్లయితే 13:7, 2వ దినవృత్తాంతములు 13:7. ఇక్కడ సొలొమోన్ కుమారుడైన రెహబాము విషయం చెప్తా. 13 సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలో ఉండి ధైర్యము లేనివాడే వానిని ఎదురించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమారి. మరి బాల్యదశలో ఉన్న వాళ్ళకి మనం స్పిరిచువల్ గా కూడా మరి బాలులుగా ఉన్నప్పుడు బలమైన ఆహారం మీకు తగదని చెప్తా ఉంటారు కదా పౌలు గారు. అలాగే 1 కొరింథీ 3:2, హెబ్రీ 5:12 చూసినట్టయితే కాలం బట్టి చూచితే మీరు బోధింపవలసిన వారు ఉన్నారు, కానీ మీకు మూల పాఠాలు చెప్పాల్సి వస్తుంది, బలమైన ఆహారం మీకు తగదని చెప్తా ఉంటారు. బాల్యదశలో ఉన్న వారికి బలం సరిపోదంట. అలాగే ఎవరికి ధైర్యం కావాలి? హూ రిక్వైర్స్ ద బ్రేవ్. మనం 5th పాయింట్ చూసినట్లయితే ఎవరికి ధైర్యం కావాలి? అది న్యాయాధిపతులు 5:2 చూసినట్లయితే యుద్ధశాలులకు ధైర్యం కావాలంట. న్యాయాధిపతులు 5:2 ఇశ్రాయేలులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరిచిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. మరి యుద్ధం చేసే వాళ్ళకి ధైర్యం కావాలి. మరి గిద్యోన్ గారు కూడా తను యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీకున్న మంది అంటే సైన్యం ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని ఇంకా ఫిల్టర్ చేయనప్పుడు
వన్ ఆఫ్ ద పారామీటర్స్ గా భయపడే వాళ్ళని వెళ్ళిపోమన్నప్పుడు ధైర్యం లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం కూడా చూస్తాము. మరి అంత మాత్రమే కాదు కానీ మనం ఈ లోకయానంలో మరి ఎఫ్ఎస్సి 6:12 ఉంటది కదా, మనం పోరాడనేది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో అన్నట్టు ఈ పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి ఒక వారియర్ గా మనకు కూడా ధైర్యం అన్నది కావాల్సి ఉన్నది. అలాగే 6th పాయింట్ చూసినట్లయితే ఎక్కడ ధైర్యం చూపాలి, వేర్ బ్రేవ్ నీడెడ్ అండ్ రిక్వైర్డ్. ఎక్కడ కావాలంటే వార్ఫేర్ లో, యుద్ధ భూమిలో. న్యాయాధిపతులు 20:22 చూడగలుగుతాము. న్యాయాధిపతులు 20:22. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంతి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలని తాము యుద్ధ పంతులుగా తీర్చుకున్నది. మరలా మనం ఎఫ్ఎస్సి 6లో చూచిన విధంగా, 6వ అధ్యాయంలో చూసినట్టు మనం కూడా మరి అపవాది ఎక్కడైతే మనల్ని ఎదిరించాలని చూస్తా ఉన్నాడో వాణ్ణి మనం ఎదిరించాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎప్పుడు కూడా మరి ఎవరిని మృంగుదుమని గర్జించు సింహం వల్ల వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మనం ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచాన్ని ధరించుకుని ధైర్యం కలిగి వాడితో యుద్ధం చేసి గెలవాలి. యుద్ధ భూమిలో ధైర్యం చూపాలి. మరి వెనుకడుగు ఏ మాత్రం వేయకూడదు అన్నమాట. వెనుకంజ వేస్తే మనం తొట్టిల్లు పడతాం, ఓడిపోతాం అన్నమాట. సో ధైర్యం చూపించాలి. మనం ధైర్యం చూపిస్తున్నప్పుడు శత్రువుకి సగం అక్కడే నీరసించిపోతాడు అనమాట. మనలో శక్తి బలము తక్కువగా ఉన్నప్పటికీ మనం చూపిస్తున్న ధైర్యాన్ని బట్టి శత్రువు మరి అక్కడ అందరూ గొల్యాతును చూసినప్పుడు అతని హైట్ వెయిట్ చూసే ముందు ఇశ్రాయేల్ సైన్యం అంతా భయపడిపోయింది. సో మన ధైర్యం కూడా అంత ఉన్నతంగా ఉన్నప్పుడు ఏంటంటే శత్రువు కూడా ముందు భయం కలుగుతుంది అనమాట. అలాగే 7th వన్ చూసినట్లయితే ఎందుకు ధైర్యం కావాలి, వై బ్రేవ్ నీడెడ్. ఇది చూసినట్లయితే 7th పాయింట్ లో నంబర్ 1 దైవ సంబంధమైన కార్యాలు చేయటానికి, టు పర్ఫార్మ్ డివైన్ డీడ్స్. ఇది మొదటి దినవృత్తాంతంలో చూసినట్లయితే మొదటి దినవృత్తాంతంలో 28:20 మరి తండ్రి అయిన దావీదు గారు మరి చెప్తా ఉన్నారు సొలొమోన్ గారికి దైవికమైన కార్యాలు మందిరం విషయంలో ఏ రీతిగా పనిచేయాలన్న దానికి 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుము, వెరువకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. మరి ధైర్యపరుస్తా ఉన్నాడు. నువ్వు దేవుని కార్యాన్ని చేయాలి, మందిరం విషయంలో ఈ కార్యం చేయాలంటే నీకు ధైర్యం కావాలని తండ్రి ప్రేరేపిస్తా ఉన్నాడు. అలాగే 2వ పాయింట్ చూసినట్లయితే కోల్పోయినవి సమకూర్చుకున్నట్టుకు. మరి ఇందా చూసాం కదా, మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో 30:19 చూసినట్లయితే 19 చివరిలో ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. దానికి ముందేం చేశాడు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. సమూయేలు 36వ వచనం అలాగే 19వ వచనంలో మనం చూడగలుగుతాం. మనం ఏమైతే కోల్పోయాం వాటిని 2 పాలుగా సంపాదించుకోవాలంటే ధైర్యం కావాలి. మరి బంధకాల నుండి నిరీక్షణ గల వారిలా మరలా మీ కోటం ప్రవేశింపుడు అని ఉంది కదా జకర్యా 9:12లో. మరి ధైర్యంతో మనం ప్రతిదీ కూడా ఏదైతే ఇప్పటి వరకు మరి దేవుని కోసం సమయం కేటాయించడంలో కోల్పోయామా, మరి ఏవేవైతే కోల్పోయి ఉన్నామో, భయంతో వెనుకంజ వేసి ఉన్నామో, ఆయన సన్నిధిలో సమయం గడపటమేమి, మరి ఇచ్చే విషయంలోనేమి, ఇవన్నీ మళ్ళా రిస్టోర్ చేయబడతాయి. కోల్పోయిన సమకూర్చబడటం. అలాగే ఫర్ రెస్టోరేషన్ మనకి ధైర్యం కావాల్సి ఉంటది. 3వ చూచినట్లయితే నిబంధన చేయుటకు, టు మేక్ ఏ కోవెనెంట్. 2వ దినవృత్తాంతంలో 23:1 చూడగలుగుతాం అన్నమాట. అక్కడ రాజు 23:1 అంతటి 7వ సంవత్సరం మందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, నిబంధన ఎలీషాపాతుతో నిబంధన చేయగా. మరి ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా చాలా మంది
వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అన్ని ఫ్రీ 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 అని సంక్షేమ పథకాలు అన్ని చెప్తా ఉన్నారు అని అనిపిస్తా ఉంటది కదా. ఏదన్నా మాట ఇవ్వాలన్నా కానీ చాలా ధైర్యం కావాలి. అదే నిబంధన చేయటానికి కూడా ధైర్యం కావాలని 3వ పాయింట్గా చూడగలుగుతాం అన్నమాట. అలాగే పనిని నిర్వర్తించుటకు కూడా, టు క్యారీ ద టాస్క్. మన మొదటి పాయింట్ లో దైవికమైన కార్యాలను చేయటానికి, అలాగే మనం ఏ పని చేయాలన్నా గానీ ధైర్యం కావాలి. అది హగ్గై 2:4 చూడగలుగుతాము. హగ్గై 2:4, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. అలాగే ఇదే పని విషయంలో కూడా మనం 2వ దినవృత్తాంతాలు 31:4 కూడా చూడగలుగుతాం అన్నమాట. అలాగే పాడేని కట్టుటకు, టు బిల్డ్ ద బ్రోకెన్. 2వ దినవృత్తాంతంలో 32, 2వ దినవృత్తాంతంలో 32:5 చూడగలుగుతాము. అందుకు రాజు ధైర్యము తెచ్చుకుని పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములను దానిని ఎత్తు చేయించి, మరి పాడైన వాటిని కట్టించడం అంటే మరి యొక్క గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించును. మరి పాడైన బాగు చేయాలంటే ధైర్యం కావాలన్నమాట. ఎందుకంటే చాలా ఛాలెంజ్ చేస్తాడు ఏలియా గారు అహాబ్ రాజుతో. అక్కడ అందరిని తీసుకెళ్లి కర్మేలు పర్వతం దగ్గర మొట్టమొదటిగా అగ్నిని దించడానికి ఆయన చేసిన పని కూడా పాడైన బలిపీఠాన్ని బాగు చేశాడు. మరి మనం ఏదైతే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయదురని, మరి ధైర్యం కలిగి ఉన్నప్పుడు పాడైన ప్రతిదీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఏమి, కుటుంబ పరిస్థితులను, బిడ్డల విషయంలో ఏది బాగు చేసుకోవాలన్నా మొదటిగా ధైర్యం కలిగి మనం నడుము కట్టుకొని బాగు చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ పాడైనవి బాగు చేయబడాలంటే, బ్రేక్ అయినవి బిల్డ్ చేయబడాలంటే ధైర్యం కావాలంట. అలాగే 6th స్టెప్ చూసినట్లయితే భావితరాలను బలపరచుటకు, టు ఎంకరేజ్ ద నెక్స్ట్ జనరేషన్ ని. మరి మొదటి రాజులు 2:2 చూసినట్లయితే దావీదు గారు తన అవసాన కాలంలో సొలొమోన్ గారిని, ఇంకా ఆయన చనిపోతున్నాడు అనంగా బలపరుస్తా ఉన్నాడు. మరి లోకులందరూ పోయే మార్గంలో నేను వెళ్తున్నానయ్యా అని చెప్తూ ఆయన బలపరిచే సందర్భం అన్నమాట. మొదటి రాజులు 2:2 చూసినట్లయితే ఒక్కసారి చదువుకుందాం. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పన్ను పునుకున్నానో ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములను గైకొనుము. మరి ఈయన మరణకాలం సమీపించినప్పుడు దానికి ముందుగా కుమారుని బలపరుస్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు కట్టడలో మరి అనుసరించి ధైర్యం కలిగి పని పూనుకో, నీకు దేవుడు తోడే ఉంటాడని చెప్పే సందర్భం అన్నమాట. మరి మనం ధైర్యంగా లేకపోతే మన బిడ్డల్ని కానీ వచ్చే తరాలని మనం బలపరచలేము, ధైర్యపరచలేము. మరి దావీదు గారు శౌర్య కార్యాలు చాలా చేసి ఉన్నారు. మరి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని, కోటగా దుర్గంగా చేసుకొని, నా రాజా నా దేవా అని శ్రమల్లో కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని ధైర్యంగా అనేకమైన యుద్ధాలు చేసి కుమారుడికి సమాధానాన్ని మాత్రం, మరి సొలొమోన్ గారి కాలంలో యుద్ధాలేమి లేకుండా తండ్రి మొత్తం చేసి ముగించి తను చేయాల్సిన పనులు ఏ రీతిగా యుక్తంగా వివేకంగా నడుచుకోవాలో ఆయన ధైర్యాన్ని మొత్తం కుమారుడికి మరణకాలంలో మరి ధైర్యపరుస్తా ఉన్నాడు అన్నమాట. అలాగే 7వ పాయింట్గా చూసినట్లయితే అపవాది తంత్రాలను ఎరుగుటకు, టు రికగ్నైజ్ సాటన్స్ వైల్స్ ఆర్ సాటన్స్ ట్రిక్స్. మరి ఇది కూడా చూసినట్లయితే సంఖ్యాకాండంలో మోషే గారు మరి ఆ దేశం ఎట్లా ఉంటుందో అని వేగులు వాన్ని పంపుతారు కదా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలుగుతాం. 13-17. మోషే కనాను దేశంను సంచరించి చూచుటకు ఒకసారి చదువుకుంది. మోషే కనాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాన్ని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, మరి ఎవరు ఎట్లాంటి వారో తెలుసుకోవాలి. మరి అపవాది ఎటువంటి
ఆ శోధనలను, నష్టాలను మరి కుటుంబాల మీద, పరిచర్యలో మరి బిడ్డల మీద పనిచేస్తాడో మనం ఎరగాలి. మరి ఉంటది కదా ఎఫెసీ 6:11 కూడా, అపవాది తంత్రాలను ఎదిరించాలంటే ముందు వాడి తంత్రాలను ఎరిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఓహో వాడు ఈ ప్లాన్ చేస్తున్నాడా, మనం ఈ రీతిగా సిద్ధపడాలి అన్నది ఉంటది. ఇప్పుడు కుటుంబంలో కూడా మరి స్పౌజ్, భార్య గాని భర్త గాని కొంచెం కోపం చెలరేగుతుందంటే ఎదుటి వాళ్ళు మౌనం అయిపోవాలి. ఓహో దుష్టుడు ప్రవేశించాడు అని కామైపోతే దెన్నెందే గొడవలేం జరగకుండా సమాధానంగా అరుచుకొని వాళ్ళే కామైపోతారు. పరిచర్యల్లో కూడా విశ్వాసులను ప్రేరేపిస్తా పురుకొల్పుతా ఉంటాడు. మరొక్కొక్కసారి నాయకుల్లో కూడా దుష్టుడు ప్రవేశించి గలిబిలి చేయొచ్చు. మరి సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలుకి మహారాజు. సౌలు గారిలోనే అసూయను పురుకొల్పి మరి దావీదు గారిని తరిమేటట్టు చేసింది. మొత్తం దుష్టుడు ప్రవేశించాడంటే గలిబిలి చేసేస్తాడు. ఎక్కడ దుష్టుడు ప్రవేశిస్తున్నాడో వాడి తంత్రాలను నెరగాలంటే ధైర్యం కావాలి. మరి ధైర్యం కలిగి వాళ్ళు ఏ రీతిగా వేగు చూచారో కాలేబు యెహోషువ గారు, ఆ రీతిగానే మనం కూడా ధైర్యం కలిగి ఎప్పటికప్పుడు సాతాను తంత్రాల్ని ఎరిగే వారిగా ఉండాలన్నమాట. అలాగే 8th పాయింట్ చూసినట్లయితే ఎవరిని ధైర్యపరచాలి, హూస్ బ్రేవ్ టు బి బిల్డ్. మరి దీన్ని చూసినట్లయితే మొదటి దశలోనికి 5:14 ఉంటది. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలంట. కంఫర్ట్ ద ఫీబుల్ మైండెడ్. ఎవరికైతే ధైర్యం చెడిపోయి ధైర్యం తక్కువగా ఉండి ధైర్యం అసలు లేకుండా ఉంటారో వారికి ధైర్యాన్ని పురుకొల్పాలి, వారి ధైర్యాన్ని బలపరచాలంట. అది ఏ రీతిగా ధైర్యాన్ని పురుకొల్పొచ్చు, ధైర్యం చెడినది ఎలాగూ బాగు చేయొచ్చన్నది 9వ పాయింట్గా. వాట్ బ్రేక్స్ ద బ్రేవ్. ఏది ధైర్యాన్ని చెడగొడుతుంది? మొట్టమొదటిది దిగులంట. 2వ దినవృత్తాంతంలో చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 32:7 చూసినట్లయితే దిగులన్నది మన ధైర్యాన్ని చెడగొడుతుందంట. ఏ రీతిగానో చూద్దాం. 32:7 మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి. మరి అషూర్ రాజు గురించి ఇక్కడ చెప్తా ఉండి మరి దిగులు అన్నది మీరు పుట్టించొద్దు. దిగులు వచ్చిందంటే మాత్రం ధైర్యం దిగిపోయేది, ధైర్యం ఉండదు. అందుకని దిగులు పడొద్దు. మరి చూస్తున్న ఆరోగ్య పరిస్థితులేమి, కుటుంబ పరిస్థితి ఏమి, మరి కొంచెం అననుకూలంగా పరిచర్యలు జరుగుతున్న సంభవాలేమి, వీటిని చూచి దిగులు పడొద్దు, ధైర్యం కలిగి ఉండాలని వాళ్ళని ధైర్యపరచాలి. అలాగే విలాప వాక్యంలో చూసినట్లయితే 5:16-7 విలాప వాక్యములు, మరి పాపం అన్నది కూడా ధైర్యాన్ని చెడగొడుతుందంట. 5:16-17 చూసినట్లయితే మా తల మీద నుండి కిరీటం పడిపోయిన, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. మరి ధైర్యం ఎందుకు చెడుతుందంటే పాపం ఉన్నప్పుడు కూడా, ఒకటి దిగులు, రెండోది పాపం ఉన్నప్పుడు కూడా ధైర్యం చెడిద్ది, భయం వస్తుంది. అలాగే ఉంటది కదా ఆదికాండం 4 నీవు సత్క్రియ చేసినడలని నీ తలనెత్తుకొనవా అంటే అక్కడ తలదించుకున్నాడు. ఎందుకంటే ధైర్యం ఉండదు తలనెత్తుకోవటానికి పాపం చేసినప్పుడు. అలాగే దిగులు కానీ అలాగే పాపం కానీ మనలో ఉన్నప్పుడు ధైర్యం చెడిపోతుందని 9వ పాయింట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. 10వ పాయింట్ చూసినట్లయితే ధైర్యం చెడితే పర్యవసానాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ బ్రేవ్. ఒకటి, ఆహారం మీద ఇష్టం ఉండదంట. ఆహారం తినాలని ఆహారం సహించదు, ఆహారం మీద అయిష్టత ఉంటది. అది లాస్ ఆఫ్ అపెటైట్. అపోస్తుల కార్యములు 27:34 తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొంచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయకరమగును. మరి ఇదేంటంటే వాళ్ళు ధైర్యం చెడిపోయి మరి వీళ్ళు ఓడ యానంలో ఉన్నారు. మరి ఓడ బద్దలైన వేళ వీళ్ళు 14 రోజుల దాకా ఆహారం తినలేదు. భయంతో మేము అసలు తీరం చేరతామా, సురక్షితంగా ఉంటామా, మేము బతుకుతామా అన్న భయంతో 14 రోజుల దాకా అన్నం తినలేదు. మరి చాలా మంది కూడా ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవెన్. భయం ఉన్నప్పుడు నిద్ర పట్టదు, ఆహారం సహించదు, తినాలనిపించదు, ఆకలి వేదు, మనోవ్యాధికి మందే లేదు. సో ధైర్యం చెడితే ఆహారం సహించదు. ఆ రీతిగా చూసినట్లయితే మరి కొంతమంది బోధకులకే బాధ ఉన్నప్పుడు, ధైర్యం చెడినప్పుడు
వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఏ ప్రింట్ చేస్తున్నారో కూడా, ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఏం ప్రీచ్ చేస్తున్నారు, ఏం బోధిస్తున్నారో కూడా బాధలో ఉన్నప్పుడు బోధకులకు కూడా తెలియదు అన్నమాట. ఎందుకంటే ధైర్యం చెడిన వేళ ఆ ధైర్యానికి పెద్ద చిన్న అని లేదు, విశ్వాసం లేదు, దైవజనులు లేదు. ధైర్యానికి ఒకటే, కరోనా గాని ఎట్లయితే అందరినీ ఒక వేటు వేసిందో ఆ రీతిగా అన్నమాట. ధైర్యం ఏ మాత్రం కూడా చెడనివ్వకూడదు. అలాగే చెడిన ధైర్యాన్ని ఎలా బాగు చేయాలి? హౌ టు హీల్ ఆర్ బిల్డ్ బ్రేవ్. ఒకటి, మాట సహాయం ద్వారా. ఆ హెల్ప్ఫుల్ వర్డ్ కెన్ హీల్. యెషయా 41:6 చూడగలుగుతాం. యెషయా 41:6. సహాయకరమైన మాట ద్వారా వారు ఒకరినొకడు సహాయం చేసుకుందరు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకుందరు. మరి ఒకరికొకరు పురికొల్పుకుంటూ మరి ఈ మాట సహాయం ద్వారా కూడా ఈ చెడిన ధైర్యాన్ని బాగు చేయొచ్చు. అలాగే దర్శనము చెప్పుటచే. మరి వేరే వాళ్ళ గురించి ఒక దర్శనం వచ్చిందనుకోండి, నువ్వేం బాధపడొద్దమ్మా, దేవుడు కార్యం చేస్తాడు అని దర్శనం చెప్పుట ద్వారా కూడా మరి ధైర్యాన్ని బాగు చేయొచ్చు. షేరింగ్ అ విజన్. త్రూ షేరింగ్ అ విజన్ వాళ్ళల్లో ధైర్యాన్ని నింపొచ్చు. అపోస్తుల కార్యం 27:22-25 చూసినట్లయితే మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా, ఆహారం ఎందుకు తినట్లేదంటే వాళ్ళు ధైర్యం చెడిపోయింది. ఆయన ధైర్యాన్ని ఎలా ప్రేరేపిస్తున్నారంటే ఆయనకు వచ్చిన దర్శనాన్ని చెప్తా ఉన్నారు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో, దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలు ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. మరి అలా చెప్పిన తర్వాత 36లో చూడగలుగుతాం. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. మరి వారి ధైర్యాన్ని ఆయనకు వచ్చిన దర్శనాన్ని చెప్పి బలపరిచి 14 రోజుల నుంచి భయంతో ఆహారం తీసుకుని వాళ్ళ చేత భోజనం చేయించేటట్టు చేసింది. మరి ఆ దర్శనం మనల్ని ధైర్యపరచడం మాత్రమే కాదు, కానీ చెడిన వారి ధైర్యాన్ని కూడా బాగు చేసేదిగా ఉన్నది. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, సమీపించినప్పుడు, క్లోజర్ టు హిస్ ప్రిజెన్స్. మనం అక్కడికి ఇర్మియా 30:21 చూసినట్లయితే చెడిన ధైర్యాన్ని, ఇర్మియా 30:21 కూడా మన ధైర్యం ఆయన సన్నిధికి సమీపించినప్పుడు ధైర్యపరచబడతామంట. నా సన్నిధిని వచ్చినట్లుగా నేను దానిని చేరదీసేదరు, ఇదే యెహోవా వాక్కు. దానికి ముందుగా అంటారు, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్న వాడెవడు? నా సన్నిధి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను. మరి ఆయన యుద్ధకి ధైర్యంగా మనం వెళ్ళినప్పుడు ఆయన మనం చేరదీస్తాడు, ఆదరిస్తాడు. ఏ విషయంలో కూడా ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి సమీపంగా ఉన్నప్పుడు అదే మనకి ధైర్యం. అలాగే 4 చూచినట్లయితే కృపాసనం చెంతకు చేరినప్పుడు, వెన్ వి గో టు థ్రోన్ ఆఫ్ గ్రేస్. హెబ్రీ 4:16 ఉంటది కదా, కృప పొందినట్లు సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం చెంతకు చేరుదామని. ఆ రీతిగా కూడా చెడిన ధైర్యాన్ని బాగు చేయొచ్చు. ఒకటి, మాట సహాయం ద్వారా, దర్శనం చెప్పుట ద్వారా, దేవుని సన్నిధికి సమీపించినప్పుడు. 4, కృపాసనం చెంతకు చేరినప్పుడు. అలాగే ఎవరికి ధైర్యం చెడుతుంది? ఎవరికి ధైర్యం చెడుతుందంటే యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే ఇది క్రీస్తు వ్యతిరేకస్తులకి ధైర్యం చెడుతుంది. మరి యెహోషువ 2:9 చూసినట్లయితే అక్కడ రాహబ్ అనే వేశ్య చెప్తాను, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. మరి నేటి దిన ఎరికో కాపురస్తులు ఇజ్రాయేలుకి వ్యతిరేకులు. మరి నేటి దినాలలో కూడా మనం చూస్తా ఉన్నాం, మనకి ఎవరు వ్యతిరేకంగా ఉంటా ఉన్నారు. మరి ఆనాడు ఆ రాహాబ్ అనే వేశ్య చెప్పినట్టు ఎవ్వరు మీకు విరోధంగా ఉండరు, అందరినీ మీ దేవుడు మీ చేతికి అప్పచెప్తాడన్నట్టు నేటి దినాలలో మన మీద జరుగుతున్న ప్రతి విధమైన క్రీస్తు వ్యతిరేకుల అల్లరులను దేవుడు నిశ్చయముగా గద్దించే రోజు రానే ఉన్నది. వాన్ని బట్టి మనం ఏ మాత్రం కూడా ధైర్యం విడిచిపెట్టకూడదు.
మనల్ని బట్టి వారి ధైర్యం చెడాలి. 2:4 చూసినట్లయితే యెహోషువ 2:24 మరియు వారు ఆ దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనండ్రి. మరి చూసారా, నిశ్చయముగా మన భయాన్ని బట్టి వారు భయపడాలి, మన ధైర్యాన్ని బట్టి వాళ్ళు భయపడాలి. కానీ వారికి ఉన్న మరి వాళ్ళు చేస్తున్న ఆయుధాలను బట్టి, దాడులను బట్టి మనం భయపడకూడదు. క్రీస్తే మన ఆయుధం అన్నాడు, క్రీస్తే మనకి ధైర్యమై ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉన్నప్పుడు వాళ్ళల్లో ధైర్యం చెడుతుందండి. నిశ్చయముగా మరి ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి 3:1-15 చూసినట్లయితే ప్రతిదానికి సమయం కలదు. మరి ఇప్పుడు వాళ్ళ సమయాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడేమో, కానీ మనకి మన సమయాన్ని దేవుడు నిత్యముగా అనుగ్రహించి ఉన్నాడు. మరి పెళ్లగించుటకు, నాటుటకు, మరి ఏడ్చుటకు, నవ్వుటకు సమయం కలదన్నట్టు ప్రసంగి 14లో దేవుడు చేయి పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకుంటున్నాను, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమం చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోనది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరి మన ముందు ఇప్పుడు ఏదైతే పెద్ద ఎగ్జామినేషన్ అనేది ఉన్నదో ఈ మాసంలో, నిశ్చయముగా దేవుడు అది మన పక్షాన జరిగించును గాక. ముందు ఏదైతే మనం సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించి ఉన్నామో అటువంటి దినాలు మరలా పూర్వం జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు వ్యతిరేకులకే భయం కలుగుతుంది. మన ఎడల భయాన్ని పుట్టించే రోజులు దేవుడు నిశ్చయముగా మన ముందు ఉంచబోతా ఉన్నాడు. మరి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు కానీ ఈ పరిస్థితులు ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు చేయటానికి. అంటే ఇప్పటి వరకు మనం నిజమే ఆ ఫలాలను అనుభవించి, ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛను అనుభవించి కూడా మనం ఏనాడు స్తుతించలేదు, ఆయన యందు కరెక్ట్ గా భయభక్తిని నిలపలేదేమో. మరి ఇట్టి శ్రమలలో మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఈ శ్రమలను చెప్తా ఉన్నారు. అలాగే 12 చూసినట్లయితే ధైర్యానికి దొరుకు దీవెనలు, బ్లెస్సింగ్ బీయింగ్ బ్రేవరీ. ఎవరైతే ధైర్యం కలిగి ఉంటారో వారు కలిగే దీవెనలు చూసినట్లయితే 13వ పాయింట్లో మొదటి పాయింట్ మేలు కలుగుతుందంట. మరి 2వ దినవృత్తాంతం 19:11 చూస్తూ ఉంటాము. ధైర్యం తెచ్చుకోండి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉంటున్నాను ఉంది. అలాగే వాగ్దానం దృఢపరచబడుతుంది. మొదటిది మేలు కలుగును, ఫర్ గుడ్నెస్ సేక్. రెండోది టు స్ట్రెంగ్థెన్ ద కోవెనెంట్, హెబ్రీ 6:18 చూసినట్లయితే, హెబ్రీ 6:18 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేత. 18 నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. మరి ధైర్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఏవేవైతే వాగ్దానాలను కలిగి ఉన్నాడో, వాగ్దానం అంటేనే అదొక బలమైనది, స్థిరమైనది. ఆ స్థిరమైనది కూడా దృఢపరుస్తాడంట మన ధైర్యాన్ని బట్టి దేవుడు. మరి చూసినట్లయితే ఇశ్రాయేలీయులు వారు చేసిన వెట్టి పనులు పెట్టిన మొర ఆయన సన్నిధానానికి చేరినప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధనను, ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అని ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ప్రతి పరిస్థితిలో చూపిస్తున్న ధైర్యాన్ని బట్టి ఆ నిశ్చయముగా నీకు రివార్డ్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. అలాగే 3 చూసినట్లయితే మాట్లాడుటకు శక్తినిస్తాడంట. యెహెజ్కేలు 29:21 చూసినట్లయితే, యెహెజ్కేలు 29:21 ఆ దినమందు నేను ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మరి ఇట్లాంటి వాక్శక్తిని, మరి పవర్ టు స్పీక్, ఇశ్రాయేలు చిన్నదాన్ని చూసినట్లయితే మనం మరి చెరగొనిపోయింది ఒక బానిస పిల్లగా, కానీ చాలా ధైర్యంతో యజమానురాలికి చెప్పి తను మరి యజమానుడికి తెలియజేసిన నయమానికి ఒక దేశం నుండి ఒక దేశంకి ప్రవక్త యుద్ధకి పంపించింది. ఎంత ధైర్యం కావాలండి? ఇంట్లో పని పిల్ల చెప్తే ఎవరన్నా వింటారా? అసలు చెప్పే ధైర్యం ఆ పాపకి, ఆ యవన బిడ్డకి ఇచ్చాడంటే అది దేవుని బట్టి ఆ అమ్మాయికి కలిగిన ధైర్యమేనండి. మరి మాట్లాడటానికి కూడా శక్తిని పొందుకుంటాం మనం చూపించే ధైర్యాన్ని బట్టి. మరి 4 చూసినట్లయితే రెడెంప్షన్, విడుదల. లూకా సువార్తలో చూసినట్లయితే
లూకాసు వార్త 21:28 చూస్తాం. ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకునడి, మీ విడుదల సమీపించినదనెను. మరి ధైర్యం తెచ్చుకున్నప్పుడు విడుదలనే. మరి ఏవేవైతే బంధకాలతో, మరి పాపశాప భారాలతో ఉన్నామో, మరి బలహీనతలతో, దుర్వ్యసనాలతో, కట్లతో ఉన్నారు, వాటన్నిటి నుండి దేవుడు విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు నిశ్చయముగా. మరి విడుదల 4th పాయింట్ చూసినట్లయితే ధైర్యాన్ని కలిగే దీవెనలు, మనం చూపించిన ధైర్యానికి విడుదలనివ్వనై ఉన్నాడు దేవుడు. అలాగే 5వది చూసినట్లయితే కార్యం సఫలపరచబడును, వర్క్స్ విల్ బి రివార్డెడ్. 2వ దినవృత్తాంతములు 15:7 మన మూలవాక్యమే. ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగునన్నది. మరి ప్రతి కార్యాన్ని మనం ఏమేమైతే చేస్తా ఉన్నామో ప్రతి కార్యం సఫలపరచాలంటే ధైర్యం కావాలి. మరి ఆనాడు ఎలియాజరు మరి తన యజమానుడి కొడుకు కోసం భార్యను వెతక వెళ్ళినప్పుడు నా కార్యము సఫలమవుతుందో లేదో చూస్తానన్నట్టు ధైర్యంతో బయలుదేరి ఉన్నాడు. మరి ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కలవాలో కూడా తెలియదు. ఆయన కార్యాన్ని సఫలపరిచాడు దేవుడు. మరి మన కార్యాలు కూడా సఫలపరచబడాలంటే నిశ్చయముగా మనం ధైర్యం కలిగి ఉండాలన్నమాట. అలాగే 6వదిగా చూసినట్లయితే మనవి ఆలకించబడును, హీ హియర్స్. మరి 1 యోహానులో చూసినట్లయితే 1 యోహాను 5:14 మరి అక్కడ చెప్తా ఉంటాడు కదా, ఆయన బట్టి మనం కలిగిన ధైర్యం ఏదన్నా కానీ చదువుకుందాం ఒకసారి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మరి మన మనవి ఆలకించి అంగీకరించి అనుగ్రహించబడాలంటే మరి ఇదే మనం ధైర్యం కలిగి ఉండాలన్నమాట. ధైర్యం ఏ మాత్రం విడిచిపెట్టకూడదు. ఆయన నా మనవి ఆలకిస్తాడు. నిశ్చయంగా ఆలకించిన దేవుడు మరి కార్యం చేయకుండా ఉంటాడా? మన పిల్లలు పిలుస్తా ఉంటారు ఏదైనా సహాయం చేయమని, అమ్మ అమ్మ అని పిలిచినప్పుడు, అలాగే డాడీ అని పిలిచినప్పుడు వాళ్ళని మనం వింటాం ఫస్ట్ అసలు ఏం చెప్తున్నారని. అది వ్యాలిడ్ పాయింట్ అయితే అది చేయటానికి సిద్ధపడతాం. అలాగే దేవుడు కూడా విని ఊరుకుండే దేవుడు కాదు. కొన్ని పరిస్థితుల్లో పేరెంట్స్ గా మనమన్నా ఊరుకుంటాం, కానీ ఆయన నిశ్చయముగా విని ఆలకించి అంగీకరించి యాక్సెప్ట్ చేసి, మరి చెప్పుకున్నాం కదా ముందు ఆయన సన్నిధానానికి చేరిందంట వారు పెట్టిన మొర, ఇశ్రాయేలీయులు చేయించిన వెట్టి పనులు పెట్టిన మొర. చేరిన తర్వాత ఆయన ఏం చేశాడు, నిబంధనలు జ్ఞాపకం చేసుకొని వెంటనే యాక్షన్ ప్లాన్, మోషేని ఇంకా అక్కడ రక్షకుడుగా వాడిని విడిపించడానికి, ఆ ఇనుప కొలిమిలో నుంచి విడిపించడానికి మొత్తం యాక్షన్ ప్లాన్ జరిగిందనమాట. మొదటిగా ఆయన బట్టి మనం కలిగిన ధైర్యం ఏదంటే ఆయన మన మనవి ఆలకిస్తాడు. అలాగే ఎప్పుడు ధైర్యం కావాలి, 14th పాయింట్ చూసినట్లయితే అసలు ఎప్పుడు ధైర్యం అవసరం, వెన్ బ్రేవ్ రిక్వైర్డ్ ఆర్ ఆపరేట్స్, శ్రమలలో ఉన్నప్పుడంట, డ్యూరింగ్ ట్రిబ్యులేషన్. యోహాను సువార్తలో చూసినట్లయితే శ్రమలలో, యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మరి శ్రమలలో ఉన్నప్పుడు ఏ మాత్రం తొట్టిల్ల పడకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. మరి శ్రమ దినమును కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగదు అని మరి సామెతలో ఉన్నట్టు మరి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఎందుకంటే శ్రమ ఏంటంటే మనం స్ట్రైటన్ చేయటానికి, శ్రమ మనల్ని క్రమపరుస్తుంది, చక్కని మార్గంలో మనల్ని నడిపించడానికి. శ్రమ కలిగినప్పుడు, శ్రమ కలుగక మునుపైతే త్రోవ విడిచారంట. మరి కీర్తన 119లో ఉంటది కదా. మరి ఇప్పుడైతే ఆయన త్రోవని నడిపించబడాలంటే శ్రమ అన్నది అవసరమై ఉన్నది. మరి సామెతలు కీర్తన 119:92లో కూడా శ్రమేందు నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యనేడలా నేను ఏనాడో నశించింది అన్నట్టున్నాడు. మరి చాలా రకాలైన కేసెస్ అవి ఏమైనప్పటికీ క్రైస్తవుల పక్షంగా చాలా తక్కువ ఉంటాయంట. ఎందుకంటే వారు ఏమన్నా హింసించే కేసులు కానీ, డివోర్స్ కేసెస్ కానీ, ఏవైనా కానీ, ఎందుకంటే ప్రతి దాంట్లో ఈ వాక్యం, ఈ లేఖనం అన్నది మనల్ని ధైర్యపరుస్తూ ఉంటది, బలపరుస్తూ ఉంటది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు డైరెక్షన్ చేస్తూ ఉంటది, గైడ్ చేస్తూ ఉంటది, సజెస్ట్ చేస్తూ ఉంటది. కాబట్టి ఒక క్రిస్టియన్ గా శ్రమలలో కూడా ధైర్యం కలిగి ఉండాలన్నమాట. దీని ద్వారా శ్రమలలో ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మరి ఏ పరిస్థితుల్లో కూడా మరి కృంగిపోవద్దని ఈ పాయింట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే ఒంటరితనంలో
బీయింగ్ ఐసోలేటెడ్. మరి యెహోషువ 1:6, 7, 9లో చూసినట్లయితే 1వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, అలాగే 9వ వచనంలో కూడా మరి మోషే గారి తదనంతరం యెహోషువ గారు ఒంటరైపోయి చాలా వేదనలో ఉన్నప్పుడు, ఎందుకంటే మోషే గారి మీదే వాళ్ళు మొదటి నుంచి చూస్తున్న మోషే గారి మీదే సనిగారు, గొనిగారు, తిరుగుబాటు చేశారు, ఎదురాడారు. అట్లాంటిది నేను ఇప్పుడు మోషే గారి దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు, ఇప్పుడు నేను లీడర్షిప్ తీసుకుంటే వీళ్ళు నన్ను మాత్రం ఏం లెక్క చేస్తారన్నట్టు ఆయన మనోవ్యధలో ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుడు అధికారాన్ని, అభిషేకాన్ని ఇచ్చినా గానీ మనుషులు, విశ్వాసులు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. చాలా తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మరి యెహోషువ గారు కూడా అలాగే ఒంటరితనం. మోషే గారికి తోడు యెహోషువ గారు ఉన్నారు, కానీ యెహోషువ గారికి తోడు అంటే కాలేబ్ గారు ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఒంటరి అయిన ఉన్న వేళ అనేకమైన కార్యాలు యెహోషువ గారే ఒంటరిగా సాధించడం జరిగింది. అప్పటికే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఎందుకంటే కాలేబ్ యెహోషువ గారు వాగ్దాన దేశంలో మరి 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వీళ్ళు ఎవరు లేరన్నమాట. వీళ్ళిద్దరూ చేర్చబడ్డారు కనాను వాగ్దాన దేశంలోకి. మరి యెహోషువ గారు నేను ఈ జనాంగాన్ని ఎట్లా నడిపించగలను, మరి ఇప్పుడు ఇంకా అనేకమైన ఛాలెంజెస్ నా ముందున్నాయి, ఏ రీతిగా చేయగలను, వీళ్ళు ఇప్పటికే ఎదురాడే మనస్తత్వం గల వాళ్ళు ఈ ప్రజలందరూ మోషే గారి మీద తిరుగుబాటు చేశారు, మరి ఆయన కింద పనిచేస్తున్న నన్ను వీళ్ళు లెక్క చేస్తారన్నప్పుడు దర్శించి యెహోషువ గారిని ముమ్మారు 1:6లో చూసినట్లయితే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. మళ్ళా అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మళ్ళా 9వ వచనంలో కూడా ధైర్యపరుస్తాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. మరి మోషేకి తోడే ఉన్నట్టే నీకు కూడా తోడుగా ఉంటాను, ఏం భయపడొద్దని మరి తను భయపడుతున్న వేళ ధైర్యపరిచారనమాట ముమ్మారు. మరి పౌలు గారు కూడా అంతే కదా, తన బలహీనతను బట్టి ముమ్మారు నా కృప నీకు చాలునంటూ బలపరిచిన దేవుడు. మరి నిత్యముగా ఈనాడు ఒక క్రిస్టియన్ గా నాతో నీతో దేవుడు చెప్తున్నది ఒకటే, దిగులు పడొద్దు, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్ అండ్ బ్రేవ్. ఏది జరుగుతున్నా గాని ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఆమేన్. అది ఆరోగ్యమైన, ఆత్మీయతన, ఆర్థికమైన ఏ అసమానతలు ఉన్నప్పటికీ అంతా క్షేమాభివృద్ధి కొరకే, సమకూడి మేలు కొరకే జరుగుతున్నదని ఎరుగుదము. మరి క్రీస్తునందు ధైర్యపరిస్తేనే నిజంగా మనం యాక్చువల్ గా మనం ధైర్యపరచబడాలంటే ఆయన సన్నిధిలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నిజంగా ఆయన మనతో ఉంటాడు. ఆదాం గారు ఏదెన్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి చల్లపూట సాయంకాలం వేళ దేవుడు ఆయనతో స్నేహం చేశాడు, ఆయనతో వచ్చి ముచ్చడించాడంట. మరి ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో ఆయన సన్నిధిని అధికంగా ఆనందిస్తాము, ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం. మరి నేను ఒక్కడినే, నేను ఒంటరిదాన్నే, మరి ఈ కుటుంబాన్ని భారాన్ని, బిడ్డల్ని, ఈ పరిచయ భారాన్ని ఎలాగూ మరి కొనసాగించగలను, ఎలాగూ మోయగలను అని అనుకోవద్దు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు ఇంకా బలమైన ప్రేమను గాని, సహకారాన్ని గాని, సహాయాన్ని గాని అందిస్తాడు. నిత్యముగా పరిచర్యలు ఎవరైతే మరి బలహీనమవుతా ఉన్నారో, అది ఏ రకమైన పరిచర్య అయినప్పటికీ, ప్యాంప్లెట్స్ పంచడం కూడా పరిచర్య, సంఘాలను నడిపించడం మాత్రమే కాదు, కానీ నానా రకాల పరిచర్యలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా దేవుడు నిత్యముగా గొప్ప సహకారులను లేపుగాక. మరి ఒంటరిని ఎప్పుడు భయపడవద్దు. మరి ఆనాడు యెహోషువ గారిని, పౌలు గారిని ధైర్యపరిచిన దేవుడు ఈనాడు నీతో నాతో ఒక క్రిస్టియన్ గా చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మరి యెషయా గ్రంథంలో చూసినట్లయితే యాకోబు భయపడొద్దని పలుమార్లు ధైర్యపరిచిన దేవుడు నేడు మనతో అంటా ఉన్నాడు. మరి ఆయన ఏనాడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి
తల్లిలా మనల్ని ప్రేమించే దేవుడు. ఒకని తల్లి మనని ఆదరించినట్లు ఆదరిస్తానంటున్నాడు. ఒకని తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు జాలి చూపించే దేవుడు. మరి కాపరిలా లేమి లేకుండా నడిపించే దేవుడు. మరి వైద్యుల్లా ఆయనకైన గాయాల ద్వారా స్వస్థతనిచ్చిన దేవుడు. మరి ఒంటరితనంలో మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే అంటున్నాడు దేవుడు. మరి ఎటువంటి బాంధవ్యాలు కానీ మనకి సహకారాన్ని అందించినప్పుడు, ఒంటరిగా అందరూ ఉన్నా కానీ ఒంటరి అనుకున్న వేళ కూడా మనతో స్నేహం చేసేది ఏకైక నిజమైన సజీవుడైన దేవుడేనండి. నిత్యంగా ఆయన వైపు మాత్రమే చూద్దాము. ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. మరి శ్రమలలో కానీ ఒంటరితనంలో కానీ ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, నిరీక్షణ పెంపొందించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇదే ధైర్యాన్ని మన పితరులు ఎస్తేరు గారు, మరి నేను రానిను కదా, నాకెందుకు, నా దాకా రాదు, రాజు నన్ను ప్రేమిస్తాడు, ఆయన నన్నేమి చంపాడు యూదులందరితో పాటు, నేను ఎస్కేప్ అవుతానని ఏమాత్రం అనుకోలేదు, నేను నశించినా నశించదను అని తన జనాంగాన్ని రక్షించుకోవటానికి ధైర్యం పూనింది. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగో మరి బంధించిన వాళ్ళ అగ్నికి ఆహుతైపోయినా గాని వారు ధైర్యం విడిచిపెట్టలేదు. ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అని ధైర్యాన్ని విడిచిపెట్టలేదు వారు. మరి తెల్లారితే మరి ఉరి శిక్ష ఖాయమంది పేతురు గారికి. ఎంత ధైర్యం అండి! మామూలుగా ఏదైనా చిన్న బలహీనత వస్తేనే నిద్ర పట్టదు, అన్నం తినబుద్ధి కాదు. మరి అట్లాంటిది మరి ఉరికయ్యే సిద్ధమయ్యి మరణం ఎదురు చూస్తా ఉన్నది కొన్ని గంటల్లో. అయినా కానీ ఇద్దరు సైనికుల మధ్య ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఎంత ధైర్యం! ఎందుకంటే నా పని ఇంకా అయిపోలేదు. మరి నా దేవుడు, నా ప్రభువు ఆయన ఏ రీతిగా సిలువలు ముగించి సమాప్తమైనదని తండ్రికి తన ఆత్మను అప్పచెప్పాడో, మరి నన్ను ప్రేమించి నన్ను పుట్టించి నాకు ఈ పరిచయం అప్పచెప్పిన దేవుడికి నేను పనిని ముగించి, దేవా నువ్వు నాకు ఇచ్చిన కార్యాన్ని, నువ్వు నన్ను పుట్టించిన పర్పస్ ని నేను ఫుల్ఫిల్ చేశాను అని నేను చెప్పి వెళ్ళాలి. నాతో ఇంకా దేవుడు జరిగించిన కార్యాలు, మరి ఫలించాల్సిన పరిచర్యలు అనేకమైన ఉన్నవని ఆయన ధైర్యమై ఉండొచ్చు. అందుకే సమస్యల మధ్య మరి నిద్రపోయాడు చక్కగా ఇద్దరు సైనికుల మధ్యలో. మరి అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఎదురుగా జైంట్ గొల్యాతు మరి ఎంత ఎత్తున ఉంటాడు, మామూలు సైనికులే భయపడిపోయారు. మరి అట్లాంటిది చిన్న దావీదు గారు అని ఏమాత్రం ఆయన చూడట్లేదు, కానీ ఆయన వెనుకున్న దేవుని శక్తిని చూశాడండి. మరి యాక్చువల్లీ చెప్తా ఉంటారు, దావీదు గారు ముందు నుంచి వడిసెల నుంచి రాయేస్తే గొల్యాతు ముందుకి బోర్ల పడిపోయాడంట. ఏమని చెప్తారంటే మన చరిత్రకారులు, ఆయన దేవుని శక్తితోనే యుద్ధమాడటానికి, యుద్ధం యెహోవాదే అని దావీదు గారు వెళ్ళారు. కానీ ఆయన వేసిన రాయి కంటే దేవుడిచ్చిన షాట్ వెనక నుంచి బలంగా తగిలి గొల్యాతు నేల కూలాడు బోర్ల పడిపోయినప్పుడు. మరి ఆ వికృత రూపాన్ని వెరీ క్లోజ్ గా చూస్తే దావీదు గారిలో ఏమన్నా భయం వస్తదేమో అని. ఎందుకంటే అప్పటి వరకు పేతురు గారు సముద్రం మీద నడుస్తా యేసయ్యనే చూశాడు. యేసయ్యని సమీపించే సమయానికి గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ఇటువంటి సందర్భాన్ని దావీదు గారికి రానివ్వక మరి యుద్ధం యెహోవాదే అని వెళ్ళాడు కాబట్టి విజయమే తథ్యం అవ్వాలి కాబట్టి బోర్ల పడదోసినప్పుడు ఆ ఫేస్ ని చూడాడు కదా, అప్పుడు ఆయన కత్తి తీసుకొని ఆయన్ని హతమార్చాడు అని చెప్తా ఉంటారు. అలాగే మన ముందు ఉన్న మరి గొల్యాతు లాంటి సమస్యలను కాదు చూడాల్సింది, మరి ఆయన వెనుక ఉన్న శక్తిని మనం ఆశ్రయించాలి. దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మరి ఇశ్రాయేలీయులు కూడా తెగులు చేత కిందున్న పాములను చూస్తే వాళ్ళు పాము కరిచినప్పుడు చనిపోయారు. మరి ఇత్తడి సర్పాన్ని చేయించి ఎత్తుగా నిలబెట్టినప్పుడు ఈ సమస్యల్లో కూడా మనం ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూశారో పాము కాటు పొందినప్పటికీ, పాము కాటు వేసినప్పటికీ వారు చనిపోలేదు. అలాగే ఇటువంటి అగ్ని వంటి శ్రమల్లో శోధనలో కూడా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునన్నట్టు మనం కొండల వైపే, ఎత్తైన ఉన్నతమైన మహాఘనుడైన మన దేవుని వైపు ఇత్తడి సర్పాన్ని చూచిన వారు మరి పైన ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు ఏ రీతిగా బ్రతికి ఉన్నారో, ఇటువంటి శ్రమల్లో శోధనలో మనము కాలిపోము. ఏ మాత్రము కూడా మన ధైర్యాన్ని విడిచిపెట్టగా పైకి మాత్రమే మనం చూచినప్పుడు మరి ఇటువంటి గాలి వంటి మాటలు కానీ, అగ్ని వంటి శోధనలు కానీ, బలహీనపరిచే మాటలను కానీ మనం ఏ మాత్రం చూడకూడదండి.
మరి ధైర్యం చెడిన వాడిని కూడా అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మరి ఇలాంటి మాటలతో మనం ధైర్యం నింపుకోవటం మాత్రమే కాదు, కానీ మన బిడ్డలకి, మన తదనంతరం రానున్న భావి తరాల వారికి మనం ధైర్యం నిలపవలసి ఉంది, ధైర్యాన్ని పురిపొందించాల్సింది ఉంది. వారికి ఇన్కల్కేట్ చెయ్యాలి ధైర్యాన్ని. మరి మనమే బలహీనమైపోయి మనమే ధైర్యం చెడి ఉంటే మన బిడ్డలకు మనం ఏమని చెప్పుకుంటాం? దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మకస్తుడు, ఆయన క్షమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన కార్యాన్ని చేస్తాడు, నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. మరి దావీదు గారు నిబ్బరం కలిగి మరి మరణ సమయంలో కూడా దావీదు గారిని, సొలొమోను గారిని ధైర్యపరుస్తా ఉన్నాడంటే ఇవన్నీ అనుభవించి ఉన్నాడు. ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో ప్రతి కార్యాన్ని విచారణ చేసి పొందుకొని ఉన్నాడు. ధైర్యంతో అసాధ్యమైన కార్యాలను కూడా మరి చిన్ననాటి నుండే సాధించున్నాడు. కాబట్టి ధైర్యంగా తన తర్వాత మహారాజుకు అభిషేకించబడిన సొలొమోన్ గారికి చెప్పినాడు, అభిషేకించబడిన సొలొమోన్ గారికి. ఆ రీతిగా మనం కూడా ఏ పరిస్థితిలో కూడా, మరి యెహోషువ గారు కూడా ముందున్న యోర్దాను నదిని చూస్తే ఇశ్రాయేలు భయపడిపోయారు, కానీ ఏకరాశిగా నిలిపాడు. ఇప్పుడు మన శ్రమలు సముద్రం వల్లే ఉండొచ్చు, కానీ నిత్యముగా దేవుడు మన ధైర్యాన్ని బట్టి, ఆయన మీద మనం ఉంచిన నమ్మకాన్ని బట్టి సమస్యలన్నిటిని ఒక దిక్కున ఏకరాశిగా నిలిపినట్టు వాటన్నిటిని ఏకరాశిగా చేసి సముద్రంలో పడవేయనున్నాడు. ఈ రీతిగా మనం ధైర్యాన్ని పెంపొందించుకుంటూ ఆయన మాటల చే ధైర్యం, మరి ఆయన దర్శనం చే ధైర్యం, ఆయన ప్రవచనం చే ధైర్యం, ఆయన మాట చే ధైర్యం పెంపొందించుకుంటూ ఏ మాత్రం కూడా ధైర్యం చెడినప్పుడు దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు, ఆయన నా చేయి విడిచిపెట్టాడు, ఈ దర్శనాన్ని నాకు ఇచ్చాడు, ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు, ఈ మాటని నాకు ఇచ్చాడు, ఈ స్వరాన్ని వినిపించాడు అని ధైర్యం చెడిన వేళ, ధైర్యం దిగజారుతున్న వేళ మనం ఆయన లేఖనాలే, ఆయన మాటనంది మనం బతికిచ్చేది. మనుషుల మాటలు వింటే కృంగిపోతాం, దేవుని మాటను వింటే మనం ధైర్యం పెంపార చేసుకుంటాం. మన ధైర్యం అది ఎక్స్టెండ్ చేయబడుతుంది అనమాట, విస్తరిస్తుంది, వర్ధిల్లుతుంది. అది మనకి క్షేమస్థితిని కలిగిస్తుంది. నిత్యముగా మనకున్న ధైర్యం మనుషులు కాదు, కానీ శరీరాన్ని మనం నరమాత్రులను ఆశ్రయంగా చేసుకోలేదు, కానీ మన ధైర్యం, మన నమ్మకం మన జీసస్, మన యేసయ్య మాత్రమే. నిత్యముగా ఇటువంటి ధైర్యాన్ని మనందరికీ దేవుడు తన వినికిడిలో పెంపార చేయునుగాక. ఈ చిన్న ధ్యానాంశాన్ని ప్రభు సన్నిధానంలో ముగిస్తా ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.